ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు, మన పరిశుద్ధుడు యేసుక్రీస్తు వారి కనికరం కలిగిన నామంలో ఈ రోజున ఉపవాస వాక్య ధ్యానంకు ప్రతి ఒక్కరికి మన రక్షకుని పేరట ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క సజీవమైనటువంటి మార్గమందు నిలబడి ఆ మార్గంలో నిరీక్షణ కలిగి నడుచుకొనిచూ ఉన్న మనకందరికీ సమాధానము మన ప్రభు ద్వారా కలగాలని, శాశ్వత కాలము ఆ సమాధానము మనకు నిలిచి ఉండాలని దేవుని అనాది సంకల్పము ఏమైతే ఉన్నదో ఆ సంకల్పాన్ని చాలా మంది ఏం చేస్తూ ఉన్నారంటే గ్రహించలేకపోతా ఉన్నారు. చూడండి, ఈరోజు రేపు మనుషునికి ఒక మంచి స్థితిని కలగజేయాలని చాలా రకాలుగా ఆలోచన చేస్తాడు. అంటే మనుషుని కంటే అర్థం ఏంటంటే కుటుంబ సభ్యులకి కావచ్చు, లేకపోతే వారు ఎవరినైతే ప్రేమిస్తూ ఉన్నారో వారి విషయంలో కావచ్చు. అట్లాగా మంచి జీవితాన్ని, ఒక మంచి స్థితిని కలగజేయాలని వాళ్ళు ఆలోచన చేస్తారు, వాళ్ళు ఎవరినైతే ప్రేమిస్తూ ఉన్నారు. దేవుడు మనుష్యుడిని ఎంతో ప్రేమించను అనగా లేఖనం సెలవిస్తా ఉంది. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుడైనటువంటి క్రీస్తునందు విశ్వాసం ఉంచుట ద్వారా తన అనాది సంకల్పాన్ని దేవుడు నిర్ణయించి ఆ నిర్ణయం చొప్పున క్రీస్తుని నిలువబెడితే నేడు అనేకులు ఏం చేస్తా ఉన్నారంటే దేవుని సంకల్పాన్ని శారీరక క్రియలకి, వారి యొక్క కొద్దిపాటి ఆలోచనకి, ఏది ఇప్పుడే కనుమరుగైపోయేటువంటి ఆలోచనకి జీవితాలని, దేవుని సంకల్పాన్ని ఏం చేస్తూ ఉన్నారంటే పాడు చేసుకుంటా ఉన్నారు. దేవుని సంకల్పాన్ని పాడు చేస్తూ ఉన్నారు, అటు వారి జీవితాన్ని కూడా నిండా ముంచేసుకుంటా ఉన్నారు. దేవుని మార్గము అనేది జ్ఞాపకం ఉంచుకోండి, ఒక మనుషుని జీవిత కాలం అంతా కూడా నిలబడి మనుషునికి నెమ్మదినిచ్చేది. అది ఈ రోజు రేపు ఉండిపోయేదిగా, లేదా మన ముందు నిలబడి దూషించేటువంటి వారికి అది సమాధానం చెప్పేది అయి ఉన్నది. మన ముందు నిలబడి దూషించేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి సరి అయిన సమాధానం చెప్పేది అయి ఉన్నది. మనము ఈ శ్రేష్టమైనటువంటి క్రీస్తునందు, ఆయన మార్గమందు నిలబడి ఉండాలి. అపోస్తులైనటువంటి పేతురు సంఘానికి హెచ్చరిక చేస్తా ఉన్నాడు. వారు ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకొనిన తరువాత, ఈ లోకానుసారముగా ఉన్నటువంటి సమస్తమైనటువంటి దుర్నీతి నుంచి తప్పించుకున్న తర్వాత మరలా వాళ్ళు ఏమైతా ఉన్నారంటే వెనుకటి క్రియలకి తిరిగి ఆ క్రియల చేత వారు జయించబడి, అనగా లోకము వారిని వశపరుచుకొని లోకము వారిని జయిస్తూ ఉంటే వాళ్ళు లోకానికి కట్టు బానిసలుగా మారిపోతా ఉన్నారు. అదే సేవకుడు హెచ్చరిక చేస్తా ఉన్నాడు. దేవుని వాక్యము కూడా ఈ రోజున మీకు అదే హెచ్చరిక చేస్తా ఉంది. దేవుని అనాది సంకల్పాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. ఏ పరిస్థితిలో సరే, ఏ స్థితి అయినా సరే, ఆయన సంకల్పాన్ని మాత్రము పాడు చేయొద్దు. ఆయన మొదట్లోనే నిర్మించి ఉన్నాడు. ఆయన యొక్క ఉద్దేశము మొదట్లోనే రూపించి ఉన్నాడు. క్రీస్తులో మొదట్లోనే ఆయన రూపించి ఉన్నాడు. భూలోకమందున్నటువంటి వంశములన్నీ కూడా నీ ద్వారా ఆశీర్వదించబడునని దేవుడు పితరులైనటువంటి వారు, దావీదుకు మునుపున్నటువంటి వారు, దావీదు దగ్గరకు వచ్చాకే ఆ విషయము ఖండితంగా రూఢిగా దేవుడు ఎలాగంటే దేవుని యొక్క గళమెత్తి అంటారు కదా, అట్లాగా దేవుడు దావీదు
వరకొచ్చాలకే తన యొక్క ఉద్దేశాన్ని గళమెత్తి చెప్తా ఉన్నాడు. అంతకు మునుపున్నటువంటి వారు ఉన్నారు కదా, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు, వీరి జీవితాల్లో ఈ సంకల్పము ఈ సంకల్పము నెరవేరుతా ఉంది. ఆ మొదటి నుంచే ఆ మొదట ఉన్నటువంటి వారు వారు కూడా ఆ లోకము చేత ద్వేషించబడిన వాళ్ళే. లోకము చేత వారు కూడా దూషించబడిన వారే. లోకము వారిని ఒక పక్కకు పెట్టింది. వీళ్ళు మనలో కలిసేవాళ్ళు కాదు లేరా, అలాగని చెప్పనని వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు, నువ్వు చేసేటువంటి చెడు పనుల్లో ఏమన్నా భాగం అవుతా ఉన్నారంటే కావట్లా. మరి నీవు చేసేటువంటి చెడు పనుల్లో భాగం కానప్పుడు మనలో కలిసేవాళ్ళు కాదని ఎట్లా చెప్తావు? నువ్వు చేసేటువంటి పనుల్లో భాగం అయితే నువ్వు చెప్పినా ఒక అర్థం ఉంటుంది. లోకము చీకట్లో ఉంది. ఈ చీకట్లో ఉన్నటువంటి లోకాన్ని దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే, ఆయా కాలాలలో దేవుడు మనుషులను ఎంచుకొని తన యొక్క పవిత్రమైనటువంటి ఉద్దేశాన్ని ఆ మనుషుల ద్వారా బయలుపరుస్తూ ఉన్నాడు మిగిలినటువంటి ప్రజలందరికీ కూడా. నేడు వచ్చాలకే క్రీస్తు ద్వారా మన యొక్క జీవితాలు వెలుగుమయంగా మారాలి. అదే విషయం ఇక్కడ ఉంది. వారు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకొనిన తర్వాత, అంటే యేసుక్రీస్తు ద్వారా వారు అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. ఏది? ఈ లోకంలో మనము క్రీస్తుకు విరోధంగా జీవించొద్దు, క్రీస్తులో మనము నిలిచి ఉండాలి అని వాళ్ళు వారి క్రియల ద్వారా కావచ్చు, వారి యొక్క దేవుడు వారికి ఇచ్చినటువంటి కృప ద్వారా కావచ్చు, ఇట్లా ఏ రకంగా చూసినా సరే దేవుడు వారికి అనుభవపూర్వకంగా తెలియజేస్తాడు. తెలియజేసిన తర్వాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవారి స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డదగును. అంటే మొదట్లో తిక్కలోడ్లాగా ఉన్నాడు. ఈ తిక్కలోడు కాస్త రక్షించబడిన తర్వాత దేవుణ్ణి ఎరిగి ఆయన చిత్తానుసారంగా జీవించినటువంటి ఈ మనుషుడే తిరిగి మరలా ఆ వెనుకటి క్రియలు ఏమైతే ఉన్నాయో వాటి చేత జయించబడితే ఈ మనుష్యుడు తిక్కలోడుగా ఉన్నాడుగా. తిక్కలోడు కాస్త ఎట్లయిపోతాడంటే ఇంకా అంతకు దిగజారిపోతాడు. ఆ తిక్కలోడు కాస్త ఇంకా దిగజారిపోతాడు. ఈడు అసలు అటు క్రీస్తుని నమ్ముకోకుండా ఉంటేనే మంచిది. ఆ తిక్కలోడు ఉండేటోడు. తిక్కలోడు ఉండేటోడు. క్రీస్తు నమ్ముకొని మరలా లోకంలోకి వచ్చి లోకంలో ఉన్న వాటిని అన్నిటినీ అంతా నాదే అని చెప్పనని వాటేసుకుంటే ఈ మనుషుని స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డదవుతుంది. అంటే నా ఉద్దేశము క్రీస్తు నమ్ముకుంటే తిక్కలోళ్ళు అవుతారని కాదు, లేఖనం ఆ విషయం కూడా చెప్పట్లా. క్రీస్తుని ఎరుగక మునుపు మనం తెలివి తక్కువతనంగా, అజ్ఞానంగా లోకంతో పాటు సహవాసం చేసాం. ఆ మస్క అనేది, ఆ అజ్ఞానం అనేది, ఆ పొరలు అనేవి రాలిపోయాయి క్రీస్తుని ఎరిగిన తర్వాత. అవును, మనం చీకట్లో ఉన్నాం, మనం చేసేది దేవుని దృష్టికి తప్పు, ఇటు మనుషుల దృష్టికి తప్పు, ఇటు లోకానుసారంగా చూసినా సరే లోకం కూడా నిందిస్తుంది. లోకంలో ఉన్నటువంటి వారిని లోకం నిందిస్తుంది, తప్పుడు పని అని. అట్లాగా మనం తెలుసుకున్నాం కదా. తెలుసుకొని మరలా దేవునిలోకి వచ్చి దేవునిలో ఉన్నటువంటి మనము తిరిగి మరలా ఈ లోకంలో పడిపోతే ఆ స్థితి ఏమవుతుందంటే మొదటి స్థితి కంటే మరీ చెడ్డగా అయిపోతారు. అంటే వారు చేసేటువంటి ఆ పని, అంతకు మునుపు ఉన్నటువంటి ఆ అజ్ఞానం అనేది ఇంకా పిచ్చరిల్లి లోకంతో తిరుగుతూ ఉన్నారు కదా. పిచ్చరిల్లి లోకానుసారంగా ఉన్నటువంటి ఆ మొదటి స్థితి మరీ దిగజారిపోతారు. ఒకసారి లోకాన్ని చూడండి. లోకము తన యొక్క క్రియలు చెడ్డవి కనుక చెడ్డవని చెప్పానని అది వెనక్కి పోవట్లా, దాని క్రియల్ని మానుకోవట్లా. రోజు పెరిగిపోయిందంటే ఒక రోజు జరిగింది అనుకోండి, ఆ తర్వాత ఏమవుతుందంటే భయంకరమైనటువంటి పాపం అనేది లోకంలో పెరిగిపోతా ఉంది.
ఇట్లాగా రోజులు, సంవత్సరాలు గడిచే కొద్దికి ఆ పాపం అనేది పెరిగిపోతూనే ఉన్నది గానీ తగ్గట్ల. లోకం మీద ఆ పాపం అనేది పెరుగుతూనే ఉంది గానీ తగ్గట్ల. కనుకనే లోకమందున్నటువంటి అనేకులు ఏమైతా ఉన్నారంటే, క్రీస్తుని ఎరిగి ఆయనలోనే నిలబడుండాలి. నేను తిరిగి మరలా అటే పోతా అని చెప్పానంటే, అవి ఏం చేస్తాయంటే వీరిని జయిస్తాయి. వీరిని జయిస్తాయి. అనగా అర్థం ఏందంటే, పాపం అనేది ఈ మనుష్యుని మీద నిలబడి, ఈ మనుష్యుని మీద ఏలుబడి చేస్తది. మనము పాపానికి, లోకానికి మనము లోబడి బతికేటువంటి వాళ్ళం కాదు. పాపానికి లోబడి జీవించాల్సినటువంటి స్థితి మనకు లేదు. క్రీస్తు రక్తము చేత విమోచింపబడి లోకము నుంచి వేరుగా ఉంటా ఉన్నాం. ఆ మునుపున్నటువంటి ప్రవక్తలు కూడా లోకంలో ఉంటూ ఉన్నారు. కానీ లోకపు క్రియలని వంట పట్టించుకున్న వాళ్ళు కాదు. దానికి దూరంగా ఉన్నారు. కనుకనే కదా ఇందాక చెప్పుకున్నాం. ఆ లోకంలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళేందిరా, వీళ్ళు మనలో గలవరా అని చెప్పి నేను అనుకున్నాం కదా. అట్లాగనే లోకస్తులతోటి అనగా పాపముతోటి అనగా దేవునికి విరుద్ధమైనటువంటి క్రియలలో పాలివారు కాకుండా వేరు చేయబడతా ఉన్నారు. దేవుని యొక్క రక్తము మనకి స్వతంత్రతని ఇస్తా ఉంది. కనుక ఆ వెనుకటి క్రియలకి మరలా తిరగొద్దు. ఒకసారి ఒక్కొక్క మాటని పరిశీలనగా చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. లేఖనంలో ఒక్కొక్క మాటని పరిశీలనగా చూడండి, మీకు అర్థమవుతుంది. వారు ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకొనిన తర్వాత అనగా ఈ లోకపు చెడ్డ క్రియలని క్రీస్తు యొక్క మార్గమందు ఆత్మ చేత నేర్పించబడి ఇది తప్పు అని తెలుసుకున్న తర్వాత, అంటే లోకంలో పాపం అనేది ఉన్నది, దానికి మనము వేరుగా ఉండాలి అని క్రీస్తు యొక్క ఆత్మ ద్వారా మన క్రియలలో దేవుడు మనకు తెలియపరిచినప్పుడు, మన జీవితంలో మనకి అనుభవపూర్వకంగా మనం గ్రహించిన తరువాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల, మరలా వాటిలో చిక్కుబడి అనగా ఆ వెనుకటి పాపం ఏదైతే ఉందో మనం విడిచిపెట్టినాం కదా, ఆ పాపం ఏదైతే ఉన్నదో దాంట్లో మరలా చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల అనగా ఆ విడిచిపెట్టిన పాపం ఏదైతే ఉందో అది మన మీద నిలబడి మనల్ని బంధించిన ఎడల, మనల్ని ఎటు పోకుండా పట్టుకున్న ఎడల, వారి కడపటి స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డగవును. అర్థమైందా? వారు మొదటిగా క్రీస్తు నమ్ముకున్నప్పుడు ఏ స్థితిలో ఉన్నారో అంతకు దిగజారిపోయినటువంటి స్థితిలోకి పోతారు. ఇప్పుడు మనకి కనపడుతూనే ఉంది. దేవుని స్థితి, ఆ దేవుని యొక్క మార్గం అందు నిలిచినటువంటి వారు జీవితాల్లో ఈ స్థితి కనపడుతూనే ఉంటుంది. మొదట్లో ఎలాగైతే ఉన్నారో అంతకు మించి దుర్భరమైన స్థితికి దిగజారుతారు. ఎందుకంటే లోకము అటువంటి వారిని పట్టి నలిపేస్తుంది. పాపంలో ఆ లోకానికి సంబంధించినటువంటి క్రియల్లో పిండుతారంటారు చూడండి. అట్లాగా మొత్తం మనిషిని పిండేస్తే ఆ మనుషుడు ఏమైపోతాడంటే దాసత్వం కిందకి బానిసలాగా మారిపోతాడు. దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. గలతీయులకు 5వ అధ్యాయం 1వ వచనం, మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రింద చిక్కుకొనకూడదు. మీరు స్థిరంగా నిలబడాలి. ఆ బానిస బతుకు, ఆ లోకము ఏదైతే మనకు ఒక సమయంలో నేర్పించిందో వాటి కింద మరలా చిక్కుకోవద్దు. మీరు స్థిరంగా క్రీస్తులో నిలబడాలి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా నిలబడాలి. మన క్రియల ద్వారా మన యొక్క ఆత్మీయ జీవితాన్ని వృద్ధి చేసుకుంటా దేవునిలో స్థిరంగా నిలబడాలి. లోకంలో ఉంటూనే ఉన్నాం, కానీ లోకపు క్రియలను మాత్రం అంటించుకోవద్దు. పరిశుద్ధులైనటువంటి వారు, దేవుని ప్రజలైనటువంటి వారు లోకంలో తిరుగులాడుతూ ఉంటే
తిరుగులాడుచూ ఉన్న సమయంలోనే వారి పరిశుద్ధతను కోల్పోకుండా క్రీస్తును వెంబడించారు. ఆమేన్. మనం కూడా ఈ స్థితిని కలిగి ఉండాలి. పాపము చేత నింపబడినటువంటి వారైతే కాదు. క్రీస్తును కలిగే ఉన్నారు. కానీ పాపాన్ని మాత్రం అంటించుకోవాలి. పాపము మధ్యలోనే జీవించారు. పరిశుద్ధులుగా ఉన్నారు. అది మనకి నేడు అవసరమై ఉంది. మనము స్థిరంగా ఆయనలో నిలబడి ఉండాలి. ఆయన ఉద్దేశము, ఆయన చిత్తము, ఆయన యొక్క తీర్మానం అదే. ఆ పరిశుద్ధత కొరకు పరిశుద్ధుని సన్నిధిలో ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, కృప కలిగిన తండ్రి, ఈ ఉదయకాలమందు మీ పాదముల యొద్ద ప్రార్థిస్తూ ఉండగా మీ పరిశుద్ధమగినటువంటి ఆత్మచేత నాయన ఈ పరిచర్యని బలపరచమని, మరలా తండ్రి దాస్యం అనేటువంటి కాడి కింద చిక్కుకొనకుండా క్రీస్తు అనేటువంటి స్వతంత్రంలో పరిశుద్ధుడ అనేక ఆత్మలను బలపరచమని, ఈ లోకము ద్వారా కలిగినటువంటిది ప్రతిదీ కూడా నీ యొక్క స్వాస్థ్యంను తండ్రి అంటుకొనకుండా, నీ పరిశుద్ధులను తండ్రి సమీపించకుండా మీరు తోడుగా ఉండి మీ కాపుదలను, మీ భద్రతను అనుదినము అనుక్షణము అనుగ్రహించి మీ పరలోకపు నామము మహిమ పడు నిమిత్తము, మీ పరిశుద్ధ నామము కీర్తించబడు నిమిత్తము మీ గొప్ప కాపుదలను, మీ గొప్ప భద్రతను నీ ప్రజలకు ధరింపచేయమని, సజీవమగినటువంటి మీ పరిశుద్ధతకు పరలోకపు తండ్రి ఈ ఉపవాస మనవులన్నిటినీ ప్రతిష్ఠించి మా రక్షకుడు విమోచకుడైనటువంటి యేసుక్రీస్తు మహిమ కలిగిన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. పరిశుద్ధుడయ్యున్న దేవుని కృప మనకు తోడయ్యుండి నిత్యము మనలను నడిపించును గాక. ఆమేన్, ఆమేన్.